సో నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఈజ్ షాహిదా. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం జరుగుతున్న సంగతి అయితే మనకు తెలుసు. అయితే దీని ప్రభావం ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయిల్ 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 అనేసేసి మనకు ఆ సమస్య ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నారు. అసలు ఎందుకు ఈ ఆయిల్ అనేది ఇప్పుడు వేరే వేరే రంగాల మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ స్టాక్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. తనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు చెప్పండి. ఆయిల్, ఆయిల్ అనేసి అన్ని దేశాలు ఇక్కడే కాదు ప్రతి ఒక్క దేశం అంటుంది. సో ఏంటి ఈ ఆయిల్ సమస్య ఏంటి? ఏ రంగాల మీద దీని ప్రభావం చూపిస్తుంది? యాహ్! సో, ఇండియా లాంటి కంట్రీస్ పర్టిక్యులర్‌గా ఏషియన్ కంట్రీస్‌లో అండ్ జపాన్, ఇండియా లాంటి కంట్రీస్‌లో అయితే వాళ్ళ ఆయిల్ రిక్వైర్‌మెంట్ కోసం అంటే 90% ఓకే. 90% ఆయిల్ రిక్వైర్‌మెంట్ కోసం ఈ ఇతర దేశాల మీద డిపెండ్ అవుతా ఉంటారు. హుహు. అంటే మనకు దగ్గరలో ఆయిల్ సోర్సెస్ ఎక్కువ వస్తుంది గల్ఫ్ రీజన్ నుంచే. అవును. అందుకని ఎంటైర్ ఏషియాకి ఒక హార్ట్ లాంటిదనమాట ఆయిల్ సంబంధించి గల్ఫ్ ఏరియా. హ్మ్. అక్కడ ఏదన్నా డిస్టర్బ్ అయితే అది ఏషియన్ మార్కెట్స్ ప్రపంచం బాగా మొత్తం ఎఫెక్ట్ మీద. అవుతా ఉంటాయి. అవును. హ్మ్. అయితే ఏషియన్ మార్కెట్స్ మొత్తం ప్రపంచ మార్కెట్ మొత్తానికి సప్లై చైన్ ఇక్కడి నుంచి బిగిన్ అవుద్ది. అది హ్మ్. చైనా కావచ్చు, ఇండియా కావచ్చు. ప్రపంచం మొత్తం ఇక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్స్ ఎళ్తుంటాయి. ఓకే. సపోజ్ ప్రపంచం మొత్తం మీద ఆయిల్ రిఫైనరీ బిగ్గెస్ట్ రిఫైనరీ ఉంది ఇండియాలో రిలయన్స్ వాళ్ళది. ఇండియాలోనే. అంటే హ్మ్. ఆయిల్ డైరెక్ట్‌గా వాడలేరు. వాటిని మళ్ళీ రిఫైన్ చేసి గాని వాడలేరు. రిఫైనరీ చేయాలి. ఆ! దానిలో సెపరేట్. ఆ! బై ప్రొడక్ట్స్ బయటకొస్తా ఓకే. ఉంటాయన్నమాట. హ్మ్. అందుకని ఆయిల్ మొత్తం ఇండియాకొచ్చి ఇక్కడ రిఫైనరీ తీసుకొని మళ్ళీ బయటికెళ్ళిపోతా ఉంటాయన్నమాట. హుహు. అట్లా ఏషియాలో ఏషియా ఎఫెక్ట్ అవుతే వరల్డ్ కూడా ఎఫెక్ట్ అవుతది. అంతే అంటే కదా! గల్ఫ్ ఎఫెక్ట్ కావటం వల్ల ఫస్ట్ మేజర్ ఎఫెక్ట్ అయ్యేది ఏషియన్ కంట్రీస్. అవును. ఏషియన్ కంట్రీస్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఏషియన్ కంట్రీస్ ఎక్స్‌పోర్ట్స్ అన్ని ఇతర దేశాలకు చేస్తుంటాయి కాబట్టి వెస్టర్న్ కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. హ్మ్. అందుకని ఎక్కడో ఉన్న అమెరికాలో కూడా 35% పెరిగినియి ఆయిల్ ప్రైసెస్. ఓకే. ఓకే. ఈవెన్ దో వాళ్ళకి ఇక్కడి నుంచి పెద్దగా గల్ఫ్ నుంచి పెద్దగా డైరెక్ట్‌గా ఎళ్ళకపోయినా సరే. ఓకే. అయితే ఇదే అంటారా ఆయిల్ సప్లై షాక్ అంటే ఆ! ఆ! ఇదేనా? అవును. ఈ ఆయిల్ హ్మ్. సప్లయన్స్ అండ్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఓకే. బేసికల్‌గా ఆయిల్ డైరెక్ట్‌గా అంటే పెట్రోల్, డీజిల్ అండ్ హ్మ్. ఏవిగేషన్ హ్మ్. ఫ్లూయిల్ ఈటికి వస్తాయన్నమాట. ఓకే. వీటి వల్ల ఏమైందంటే ఇప్పుడు ట్రాన్స్‌పోర్టేషను, లాజిస్టిక్, కన్‌స్ట్రక్షను హ్మ్. అండ్ రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎఫ్ఎంజీసీ, అగ్రికల్చర్ ఇవన్నీ ఎఫెక్ట్ కాబోతున్నాయి. ఆహా! ఓకే. ఇవన్నీ ఓకే. కూడా ఈటి ద్వారా డైరెక్ట్ బెనిఫిట్స్ అనమాట. రెండోది అగ్రికల్చర్ ఇండస్ట్రీకి కావాల్సిన ఫర్టిలైజర్స్ తయారు చేయాలంటే అండ్ మేజర్ నీకు గ్యాస్ కావాలి. ఎగ్జాక్ట్‌లీ. గ్యాస్ ఉంటేనే హ్మ్. అమోనిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతారు. హ్మ్. అంటే గుర్తుపెట్టుకోండి ఒక 5 ఇయర్స్ బ్యాక్ హ్మ్. అండ్ ఐ థింక్ 7 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా శ్రీలంకలో హ్మ్. వాళ్ళు నేచురల్ ఫర్టిలైజర్స్ వాడాలని చెప్పేసేసి ఈ ఫర్టిలైజర్స్ మొత్తాన్ని బ్యాన్ చేశారు. ఓకే. కెమికల్ ఫర్టిలైజర్స్ మొత్తం బ్యాన్ బ్యాన్ చేశారు. చేశారు. ఎందుకంటే నేచురల్‌ది నేచురల్ పండిద్దామని. వాడాలి అక్కడ గాబట్టి. గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నారు. హుహు. తర్వాత ఏమైంది అంటే 80% డ్రాప్ అయింది వాళ్ళ ఫర్టిలైజర్స్ లేకపోవటం వల్ల ఈల్డ్ ఈల్డ్ ఆల్మోస్ట్ 70% డ్రాప్ అయింది. ఓకే. శ్రీలంక మొత్తం గూడా ఆకలితో అల్లాడిపోయింది. ఒక 2 సో, ఇయర్స్ లోపే. వాళ్ళు తీసుకున్న తప్పుడు తప్పండి నిర్ణయం. గవర్నమెంట్ తీసుకున్న తప్పుడు పాలిసీల వల్ల. హుహు. జనాలు మొత్తం గూడా రోడ్ల మీదకొచ్చేసి చివరికి ఆ దేశ అధ్యక్షుడినే వాళ్ళ బిల్డింగ్‌లోంచి తరిమి కొట్టి హుహు. దేశంలో విప్లవం పట్టుకొచ్చారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ఫర్టిలైజర్స్. ఎగ్జాక్ట్‌లీ. రైతులకుండే ఫర్టిలైజర్స్ పవర్ అలాంటిది. హ్మ్. అందుకని నేచురల్ పండిద్దామని మీరు ట్రై చేస్తే ఇన్‌స్టంట్‌గా ఓవర్ నైట్‌లోనే అది అంత ఈజీ కాదు. దానికి చాలా సమయం పడుతుంది. చాలా సమయం పట్టుద్ది. అంటే ప్రస్తుతానికి జనాలకి ఫీడ్ చేయాలి కదా! రోజుకి 3 పూట్ల భోజనాల్ని. హ్మ్. అందుకని ప్రపంచవ్యాప్తంగా గూడా అగ్రికల్చర్‌లో ఫర్టిలైజర్స్ పాత్ర అనేది అసలు మనం దాన్ని తక్కువ చేసి మాట్లాడలేము. ఓకే. ఇప్పుడేమవుతుంది గ్యాస్ తగ్గటం వల్ల హ్మ్. ఏషియన్ కంట్రీస్ మొత్తం గూడా ఖాతర్ మీద డిపెండ్ అయినాయి. ఈ గల్ఫ్ అవును. ఏరియాస్‌లో. ఇప్పుడు గ్యాస్ తగ్గితే ఏమవుద్ది? ఫర్టిలైజర్స్ తగ్గిపోతున్నాయి. హ్మ్. అంటే ఫర్టిలైజర్స్ తగ్గుతుందనుకోండి ఈల్డ్ తగ్గిద్ది. హ్మ్. ఈల్డ్ తగ్గటం వల్ల ఏంది? ఆహార ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ పెరిగిపోద్ది. ఆహార అవును. ప్రైస్ పెరిగిందనుకోండి ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోద్ది. ఇన్‌ఫ్లేషన్ పెరిగితే ఏమవుద్ది? గవర్నమెంట్ వడ్డీ రేట్లు పెంచుతారు. వడ్డీ రేట్లు పెంచితే ఏంది? స్టాక్ మార్కెట్ అలాంటి ఇష్టం ఉండదు. బారోయింగ్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి. అవన్నీ కొలాప్స్ అవుతాయి. అంటే హ్మ్. ఒకదాని నుంచి ఒకటి, చైన్. ఒకదానికొకటి చైన్ ఇట్స్ ఎ రియాక్షన్ చూడు చైన్ ఎంత దూరం అన్నమాట. పోతుందో. అవునవును. ఇదోటి. రెండోది ఈ ఆయిల్ అండ్ గ్యాస్ దగ్గర నుంచి మనకి పెట్రోకెమికల్స్ తయారవుతాయి. హుహు. ఆ పెట్రోకెమికల్స్‌లో నాఫ్థలిన్ ఇలాంటియనమాట. హ్మ్. ఈ పాలిమర్స్ ఏందంటే పీవీసీ పైప్స్‌కి, ప్యాకేజింగ్‌కి, టెక్స్‌టైల్స్‌కి అండ్ పెయింట్స్‌కి, టైర్లు, హ్మ్. రబ్బరు వీటన్నిటిలో వాడతారు. ఫార్మాస్యూటికల్ అన్నిట్లో వాడతారు. ఓకే. అంటే ఇప్పుడు పాలిమర్స్ రేట్ పెరిగింది కాబట్టి ఆ ఎఫెక్ట్ అంతా వీటన్నిటి మీద పడతది. హుహుహు. ఒకవేళ ప్రస్తుతానికి రా మెటీరియల్ పెరిగింది కదా! అని చెప్పేసి వాళ్ళు టెంపరరీగా పోస్ట్‌పోన్ చేశారు తీసుకోకుండా. అండ్ ప్రొడక్టివిటీ ఎలాగో తగ్గిపోద్ది. ఓకే. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ అన్నీ ఈ రేట్ భరించలేక చాలా వరకు ఆపేశారు. ఓకే. ఓకే. మనం చూస్తున్నాం చిన్న చిన్న హోటల్స్ క్లోజ్ చేశారు. ఎందుకంటే ఎనక పక్క గ్యాస్ ఆగిపోయింది కాబట్టి. అది అవునండి. చిన్న ఎఫెక్ట్ అది. హ్మ్. పెద్దది అంటే ఏందంటే పెద్ద ఇండస్ట్రీస్ ఆగిపోతున్నాయి.
అవును. గ్యాస్‌తో రన్ చేయి మొత్తం అన్నీ ఆగిపోతున్నాయి వరల్డ్ వైడ్‌గా. ఆగిపోతున్నాయి. సో, దీనికి కారణం క్రూడ్ ఆయిల్ ధరలు ఒకటి పెరగడం. ధరలు పెరగడం అయితే అసలు ముందు లేదు. అవైలబిలిటీ లేదు. లేదు. అవైలబులే లేదు. అవైలబిలిటీ లేకపోవటం వల్ల హ్మ్. అనమాట. అందుకని ఇవన్నీ కూడా ఏందంటే రాను రాను ఇండియా వాళ్ళు గల్ఫ్ హ్మ్. ఏరియాలో 1,00,00,000 మంది దాకా ఉంటారు. హ్మ్. ప్రపంచంలో ద బిగ్గెస్ట్ పాపులేషన్ ఇండియన్ పాపులేషన్ హ్మ్. ఔట్‌సైడ్ ఇండియాలో అంటే గల్ఫ్ నుంచే ఉంటారండి. 1,00,00,000 మెంబర్స్ దాకా ఉంటారు దగ్గర దగ్గర. హుహుహు. వాళ్ళ దగ్గర నుంచి రెమిటెన్స్ చాలా ఎక్కువ మనీ వస్తుంది ఇండియాకి. ఇప్పుడు అవన్నీ ఆగిపోతున్నాయి. అవన్నీ డిస్టర్బ్ అవుతాయి గదా! సో, ఇలా ఆర్థిక వ్యవస్థ మీద కూడా పెద్ద దెబ్బ. పెద్ద ఎత్తున పడిద్ది. ఎందుకంటే హుహు. అవన్నీ మనీ ఆగిపోతాయి. రెండోది హ్మ్. వాళ్ళు ఇప్పటిదాకా ఇండియన్సే ఒక దుబాయ్‌లో రియల్ ఎస్టేట్‌లో 75,000,00,00,000 పంప్ చేస్తారు పర్ యానం. ఓహ్! ఇప్పుడు అవన్నీ స్టక్ అయిపోయినాయి అక్కడ. కొత్త డబ్బు రాదు ఇండియాకి. కరెక్ట్. అండ్ ఆ! దానికి తోడు రూపాయి వీక్ అవుతుంది. ఎందుకంటే హ్మ్. ఆయిల్ ఎక్కువ రేట్ పెట్టి కొనాల్సొస్తుంది గదా! అవును. రూపీ బాగా వీక్ అవుతుంది. దానివల్ల ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది ఇండియాకి. అందుకని హుహుహు. ఒక ఎఫెక్ట్ కాదు. మనకు ఆయిల్ అనేది ఫ్రంట్ ఎండ్ కనపడుతుంది గానీ, హుహుహు. బ్యాక్‌గ్రౌండ్‌లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది. రెమిటెన్స్ తగ్గుతుంది. అండ్ అన్ని సెక్టార్స్‌లో పర్టిక్యులర్‌గా అగ్రికల్చర్ ఎకానమీ మీద ఇండైరెక్ట్ ఎఫెక్ట్ పడబోతుంది. ఆ భయంతోటే మార్కెట్స్ అన్నీ డౌన్ అవుతున్నాయి. అందుకని రైట్. ప్రపంచవ్యాప్తంగా వేరే మార్కెట్‌లు అన్నిటితో పోల్చుకుంటే ఇండియా ఎందుకు ఎక్కువ రియాక్ట్ అవుతుందంటే, మనది అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ బేసికల్‌గా. అవునవునవును. అంటే కమోడిటీ ఇంపోర్ట్ ఎకానమీ. హుహుహు. ఇటు అగ్రికల్చర్ ఎఫెక్ట్ కాబోతున్నాం, ఇటు కమోడిటీస్ ఎఫెక్ట్ కాబోతున్నాం, రూపీ వీక్ అవుతుంది. అవును. ట్రేడ్ డెఫిసిట్ పెరగబోతుంది. అందుకని మార్కెట్ బాగా సఫర్ అవుతుందనమాట. సో, అందుకని యుద్ధం ఆ! ఎంత త్వరగా ఆగి, ఆగితే ఎంత ఆయిల్ త్వరగా డౌన్ అయితే, అంటే ఎంత త్వరగా అవైలబిలిటీ కనుకుంటే, అప్పుడు పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ప్లస్ ఫెర్టిలైజర్స్ ప్లస్ ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించిన అన్నీ కూడా రికవర్ అవుతాయి. ఓకే. రెండోది ఇంత మోడర్న్ ఏజ్‌లో కూడా 2026లో కూడా హుహు. మనం సెమీ కండక్టర్స్ హ్మ్. అంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటి గురించి డిస్కస్ చేస్తున్నాం గదా! హ్మ్. అయి తయారు చేయటంలో హీలియం గ్యాస్‌ది మేజర్ పాత్ర. ఓకే. హీలియం వచ్చేతోటి కాతర్ నుంచే. అది హ్మ్. గ్యాస్ ప్రొడ్యూస్ చేసే పార్ట్‌లో కొంత భాగం బయటకొద్దనమాట. అవునవును. హీలియంని ఆర్టిఫిషియల్ తయారు చేయడం కుదరదు. హుహు. 90% అక్కడి నుంచి రావాల్సిందే వరల్డ్ మొత్తానికి కూడా. ఇప్పుడు హీలియం సప్లై డిస్టర్బెన్స్ వచ్చినాయి కాబట్టి ఈవెన్ ఏఐ ఇండస్ట్రీ కూడా ఎఫెక్ట్ కాబోతుంది. ఓహ్! మనం అదే మోడర్న్ ఇండస్ట్రీ అనుకుంటున్నాం ఏఐని. హుహు. బట్ స్టిల్ ఏఐ ఇండస్ట్రీ కూడా డిపెండ్ కాకపోయింది సెమీ కండక్టర్స్ మీద. హుహుహు. ఇప్పుడు సెమీ కండక్టర్స్ కావాల్సింది హీలియం కావాలి. హుహు. అంతెందుకు ఎంఆర్ఐ మిషన్‌లో లోపల ఉండేది హీలియం ఇవి ఉంటాయి. స్టోరేజ్ ఉంటాయి వాటికి. గ్యాస్‌తో రన్ అవుతాయి. ఓకే. మెడికల్ ఎక్విప్‌మెంట్స్ ఎంఆర్ఐస్, సిటీ స్కాన్ లాంటివి. అవునవును. అవి హ్మ్. ఇప్పుడు హీలియం లెవ్వనుకోండి. అవి రన్ అవ్వవు. హ్మ్. సో, అంటే ఎక్కడో ఖాతర్‌లో స్టార్ట్ అయిన ప్రాబ్లమ్ ఇక్కడ ఇండియాలో ఉన్న హాస్పిటల్స్‌లో అండ్ స్కానింగ్ కూడా వంటగదికి గూడా ఆగిపోయేదాకా అంటే వచ్చేసింది. ఊహించండి. అవునవును. అంటే పల్లెటూరులో గ్యాస్‌లు ఆగిపోయి అక్కడ కుకింగ్ ఆగిపోతుంది. అవును. అంటే సిటీస్‌లో ఇన్‌స్టంట్ ఫుడ్ ఆగిపోతుంది. ఊహించుకోండి. అందుకని ఇది మల్టిపుల్ ఎఫెక్ట్స్ కొడుతున్నారు వరల్డ్ వైడ్‌గా. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ ఇన్నిటికి సప్లిమెంటరీగా ఉండే విషయం ఇప్పటిదాకా కూడా ఎవరికీ తెలీదు. మనం అవునవును. ఎఫెక్ట్ అయ్యే కొద్దీ మనకు అర్థమవుతా ఉందన్నమాట. మనం ఆయిల్, పెట్రోల్ అంటే ఓన్లీ వెహికల్స్‌కేలే అనుకున్నాం. ట్రాన్స్‌పోర్టేషన్, ఆ! లాజిస్టిక్ ఒకటే అని అనుకుంటున్నాం. అనుకున్నాం. కానీ కాదండి. కొన్ని కంట్రీ‌లో అయితే ఆల్‌మోస్ట్ 100% పెంచారు రేట్లు. నేనదే అడుగుతున్నా. ఓన్లీ మనది వ్యవసాయ సంబంధిత అవును. దేశము. సో, మనకి ఇన్ని ఇలా నష్టాలైతే ఉన్నాయి. కానీ ఇంకా ఇతర దేశాల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా సఫర్ చిన్న అవుతున్నారు? చిన్న కంట్రీస్ అయితే ఆల్‌మోస్ట్ బ్యాంక్రప్ట్ అండి. శ్రీలంక, హ్మ్. బర్మాదేశ్, బంగ్లాదేశ్, నేపాల్ ఇలాంటి చిన్న చిన్నయి అనుకోండి. వాళ్ళకి హ్మ్. రిఫైనరీ కెపాసిటీ లేదు గదా! హ్మ్. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. రిఫైనరీ కెపాసిటీ లేదు. బయట హ్మ్. నుంచి తెచ్చుకోవాలా. హుహు. కరెన్సీలు మొత్తం వీక్ అయినాయి. లాస్ట్ 1 మంత్‌లోనే వరల్డ్ వైడ్‌గా డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ లోకల్ కరెన్సీలు మొత్తం వీక్ అయిపోతున్నాయి. అంటే మోర్ డాలర్స్ పే చేసి కొనుక్కోవాల్సొస్తుంది ఇప్పుడు. అదే. ఇంకా. అదే. ఆ! అందుకని ఈ డిస్టర్బెన్స్ చాలా దూరం ఉంటుంది. హుహు. యుద్ధం ఇప్పటికిప్పుడు ఆపినా సరే, హ్మ్. ఇవన్నీ సెటిల్ అవ్వటానికి ఇట్ అదే. టేక్ మంత్స్ టైమ్ అండి.